నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక అయిన వాలంటరీ వ్యవస్థ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడతాం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. పడమర విప్పర్లో జరిగిన జనార్దన స్వామి కళ్యాణోత్సవాలకు హాజరైన పట్టు వస్త్రాలు సమర్పించిన కొట్టు విశాల్ దంపతులు. తెలుగు సాహితీ సమైక్య స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత వాట్రేపుకు సత్కారం. పాల్గొన్న ఈతకోట తాతాజీ. అల్లంపురంలో జగనన్న సురక్ష వైద్య శిబిరంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ ముప్పిడి ఎంపీపీ హైమావతి. పాత్రికేయులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా. రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలు విలువ కట్టలేనివని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో వాలంటీర్లకు పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వాలంటీర్లు విశేష సేవలు అందించారని కొనియాడారు. వాలంటీర్ వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక అని, వాలంటీర్ వ్యవస్థను దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర పురస్కారాలను అందించి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, గుణమూగుల సాంబయ్య, ఎంపీపీ శేషలత, భావన, ధాన్యలక్ష్మి, బోణం విజయనిర్మల, దింటకుర్తి లీలావతి, సూర్పాని రామకృష్ణ, బొద్దాని శ్రీనివాస్, ఎంపీడీఓ శర్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఎటు చూడండి, తమ్ముడు ఎటు చూడు, ఎలా చూడండి అని ఎలా చూడండి ఒకసారి. శేషి గారు ఎటు ప్రజలు నిజంగా వాలంటీర్స్ని, అమ్మాయినా అబ్బాయినా, ఆ 50-60 కుటుంబాలకు సంబంధించిన ఆ క్లస్టర్లో వారిని ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యురాలుగానే చూసే వాతావరణం ఇవాళ సమాజంలో ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాలంటీర్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యుడిగా, సభ్యురాలుగా వాళ్ళు అనుకునే పరిస్థితికి వాలంటీర్లు అందరూ కూడా అంత మమేకమయ్యారు. వాలంటీర్ ఉద్యోగం అన్నది మీరందరూ అనుకోవచ్చు, వాలంటీర్ అంటేనే సేవాభావంతో చేసే పనినే వాలంటీర్ అంటారు. ఈ మూర్ఖులకి ఎప్పుడు తెలుస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని గుడ్డిగా పొగుడుతూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఇటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు అందరూ సంతోషంగా ఉంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండకూడదు, ఏమైనా సరే కుర్చీని దింపేయాలి, దింపే వరకు నేను నిద్రపోనని చంద్రబాబు నాయుడు కోసం శపథాలు పలుకుతున్న పవన్ కళ్యాణ్, వీళ్ళకి
వాలంటీర్ చేస్తున్న సేవ ఏంటన్నది వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుంది? తన దగ్గర ఉన్న మేకప్ మ్యాన్కో విసిరి గారు పెట్టి విసిరేవాడికో లేకపోతే ఇంకా దుమ్మిన హెయిర్ బ్రష్ పెట్టుకుని ఇలా అక్కడ కూర్చుంటూ ఉంటాడు, ఈ పని ఏం చేసుకుంటాడు, వాళ్ళ పని ఏం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు చెప్తే తెలుస్తుందా? పవన్ కళ్యాణ్ ఏ రకంగా తెలుస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ చెప్పే మాటలన్నీ చంద్రబాబు నాయుడు చెప్పమన్న మాటలు. ఇవాళ పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థని విమర్శించడం ద్వారా రాష్ట్రంలో ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించబడ్డాడు. మన పిల్లలు వాలంటీర్లు అంటే ఎవరు? మన ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు. వాళ్ళ ద్వారా మనకు సమాజానికి ఒక మంచి సేవ చేస్తూ ఉంటే వాళ్ళని అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చేస్తుంది. ప్రజల్లోకి ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని తీసుకెళ్ళిపోతున్నారు. ఏ లబ్ధిదారుడైనా సరే వాళ్ళ కులాన్ని చూడట్లేదు, వాలంటీరు వాళ్ళ పార్టీని చూడట్లేదు, వాళ్ళందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రజలకి చేరువైపోయింది అనే ఒక దురద ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ వాలంటీర్ మీద అభండాలు వేస్తే ఎంత నొచ్చుకున్నారు వాలంటీర్ సోదరులు, ఎంత నొచ్చుకున్నారు. మా గురించి ఎంత నీచిగా మాట్లాడతాడా? మా యొక్క క్యారెక్టర్ ఏంటన్నది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడా? మా క్యారెక్టర్ గురించి నీకేం తెలుసు? నీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే అందరూ కూడా నోరిప్పారంటే నువ్వు రాజకీయాల్లోంచి పారిపోవాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఆయన ప్రతి మాటలో చెప్తూ ఉంటాడు, నాన్న చేసిన దానికంటే నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను ప్రజల కోసమని చెప్పడం కాదు, చేసి చూపించాడు మహానుభావుడు. ఇవాళ వాలంటీర్ అంటే ఒక సేవా వజ్రం, ఒక సేవా రత్నం, ఒక సేవా మిత్ర. ఇది వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనం. తాడేపల్లిగూడెం నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 2000లో 2000 తాడేపల్లిగూడానికి ఇప్పటికీ అసలు రూపురేఖలే మారి వార్డుల్లో తిరుగుతుంటే ఏ వార్డు తిరిగినా ఏ సందు తిరిగినా ఎక్కడ తిరిగినా సరే తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు చేసినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు అవి మనకు చెబుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే మన డిప్యూటీ సీఎం గారికి విపరీతమైన మీ మీద ఉన్న నమ్మకాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకునే విధంగా మనం ఉండాలని, ఆరోగ్య సురక్షలో సుమారుగా ఒక 43 మందికి ఆ వాలంటీర్ హెల్త్ సెక్రటరీ వెళ్ళి హాస్పిటల్లో రకరకాల కార్డియాక్ సర్జరీస్ కూడా చేయించారు సార్. అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు తిరిగి ఆ టెస్ట్ చేయడంలో ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధిగ్రస్తులకైతే వారు ఇస్తున్న సర్వీస్ ఇప్పటికి కూడా మరుపురాని సార్. ఒకటే కాదు సార్, ప్రతి ఒక్కదానికి వాలంటీర్ అనగానే మనం ఈ రోజున తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కావచ్చు, అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, పెంటపాడులో ఏదైనా సరే మనం ఒక కార్యక్రమం తలపెడితే వారి గ్రూపులో ఒక మెసేజ్ పెడితే ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే ఆ రెస్పాన్స్ చూసి ఒక్కోసారి వీళ్ళు ఇంత బాగా పనిచేస్తున్నారు, మేము ఇంత జీతాలు తీసుకొని కూడా మేము పనిచేయలేకపోతున్నామే అనే బాధ కూడా మాలో కలుగుతుంది. జగనన్న యువకుడు కొట్టు సత్యనారాయణ గారు దమ్మున్న రాజకీయ నాయకుడు అని ఎంతో ఆప్యాయతో మీరందరూ ఓట్లేసి నెగ్గించారు. ఆ రోజున కొట్టు సత్యనారాయణ గారి ద్వారా జగనన్న గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆలోచన చేశాడు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గతంలో ఏ నాయకుడికి రానటువంటి ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అదే వాలంటరీ వ్యవస్థ. ఉత్సాహంగా ఉన్నటువంటి యువతని వెలికితీసి వాలంటరీ వ్యవస్థను స్థాపించి ఇవాళ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో సహా ఆశ్చర్యపోయే విధంగా ఆలోచనలో పడేశాడంటే అది జగనన్నకి మీరు ఇచ్చినటువంటి ఓటు, కొట్టు సత్యనారాయణ గారికి మీరు వేసినటువంటి ఓటు.
రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ప్రజల కోసం ఆలోచించే మనుషుల్ని ఎన్నుకోవాలి. అది మీరు సాధించారు కాబట్టి ఎంతో ఉత్సాహంతో ఈ రోజున ఎన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు. అది మాత్రం భవిష్యత్తులో కూడా గుర్తుంచుకొని మనకు పనిచేసే నాయకులు కావాలి, పనిచేసే పార్టీ కావాలి. మీరందరూ కూడా జగనన్న సైనికులు. మీ మీద పూర్తి నమ్మకంతో మరి జగనన్న వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆయన విడుదల చేసే ప్రతి సంక్షేమ పథకం మీ ద్వారా అర్హులైనటువంటి వారందరికీ పార్టీలతో ప్రమేయం లేకుండా మరి వర్గాలతో ప్రమేయం లేకుండా అర్హులైన అందరికీ అందించే సువర్ణ అవకాశం మీ చేతిలో పెట్టడం మీ అందరికీ గర్వకారణం. నాయకుడు అనేటువంటి వాళ్ళు మనం భారతంలో తీసుకున్న, భగవద్గీతలో తీసుకున్న, రామాయణంలో తీసుకున్న మరి రామరాజ్యం రా, రాముడు రా అని చెప్పుకునేటువంటి ఇప్పటికీ కూడా అటువంటి వారి నాయకులు ఎందుకు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఏ మాట అయితే చెప్తారో ఆ మాటనే అమలు చేసే శక్తి వారికి ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తించేటువంటి క్రమంలో మీకు స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు కేఎస్ఎన్ గారు కానీ, రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా ఈ వ్యక్తికి ఇవ్వద్దు, ఇతనికి ఇవ్వద్దు అని చెప్పడానికి వాళ్ళకి అర్హత ఉంది, ఇమ్మని చెప్పడానికి కూడా అర్హత లేదు. అయినా ఇవ్వద్దు అని చెప్పేటువంటి ప్రమేయం లేకుండా మీ విధిని మీరు సక్రమంగా మరి ఆత్మసాక్షిగా నిర్వర్తించుకోవడానికి సహకరించినటువంటి నాయకులు. మరి గతంలో ఈ కరోనా ముందు ఈ వాలంటీర్స్ అందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా అవహేళన చేశాడో, మూటలు మోసుకోవడానికి, గోల్డ్ సంచులు మోయడానికి పనిచేస్తారు తప్ప ఈ వాలంటీర్స్ దేనికి పనిచేస్తారని చెప్పి మీ అందరినీ కూడా అవహేళన చేసి ఎంతో కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని కించపరిచే విధంగా ఏ రకంగా మరి ఆయన అవహేళన చేశారో ఆయనకి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చిన్న తప్పు పొరపాటు చేయకోకుండా మరి మీరు సమాజ సేవే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క సేవని, ఈ యొక్క బాధ్యతని ఎంత నిక్కచ్చిగా ఎక్కడ స్వార్థం లేకుండా రాగద్వేషాలకి అతీతంగా మీరు ఇవాళ ఈ 4.5 సంవత్సరాలు 2,70,000 కోట్ల రూపాయల్ని మీ ద్వారాగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందించారు. స్థానిక తాలూకా ఆఫీస్ కోడల్లో గల అన్న క్యాంటీన్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ ఆధ్వర్యంలో 80వ మంగళవారంగా అన్నదానం చేశారు. తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం క్యాన్సర్ కోఆర్డినేటర్ రతన్ కొమ్మరేని తన తండ్రి మురళీకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని తన ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీతో పాటు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, నాయకులు వాడపల్లి సుబ్బరాజు, మిద్దే కనకారావు, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, జోగి ఏడుకొండలు, ముత్యాల శ్రీనివాస్, ఈదులపల్లి వాసు, దోసనపూడి కృష్ణప్రసాద్, మెరుపో సంతోష్రావు, దళాయి తిరుమలరావు, కిలాడి సాయి, బి రామకృష్ణ, జయప్రకాష్, మాలిక్, గుబ్బల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ మనం ప్రారంభించి ఇది 80వ వారం. ఈ 80వ వారం మరి ఎన్ఆర్ఐ మురళీకృష్ణ గారు మరి పుట్టినరోజు సందర్భంగా ఆయన సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మురళీకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరిన్ని ఇలాంటి అన్నా క్యాంటీన్లకి వాటికి సాయం చేసే విధంగా భగవంతుడు సాయపడాలని చెప్పి కోరుకుంటూ ఈవేళ ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఆ అన్నా క్యాంటీన్లన్నిటికీ కూడా మూత వేయించేసిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ని పూయించి అతను ఏం సాధించాడో అర్థం కావడం లేదు. ఇంకొక 20 రోజులు పోతే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇతని పరిస్థితి ఏంటి, ప్రజలే చెప్పడానికి, తీర్పు చెప్పడానికి రెడీగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ ఏకమై ఉన్నారని చెప్పి, అలాగే ఈవేళ
తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా మరి ఖచ్చితంగా మరి 150 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవల బాబుజీ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం క్రమం తప్పకుండా అన్నా క్యాంటీన్ వద్ద ఈ వారం 80వ వారం ఆయన ఆధ్వర్యంలో మన ఎన్ఆర్ఐ విభాగానికి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన కొమ్మరేని రతిన్ గారి తండ్రి గారైన మురళీకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఎందుకంటే పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం మా తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించాలమ్మా, రాబోయేది మన గవర్నమెంట్. ఒక్కసారి శాంక్షన్ ఇచ్చి పేదలెవరికి కూడా అన్నం లేకుండా చేసిన ఘనత ఏదైనా ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది. బియ్యం బస్తా తెలుగుదేశం గవర్నమెంట్లో 700 రూపాయలు ఉన్న బియ్యం బస్తా 1300 రూపాయలు అయింది. పేదలు ఎవరు కూడా అన్నం తినకూడదన్న ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్న క్యాంటీన్లన్నీ తీసేశాడు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినండి మనం అందరూ కూడా అన్న క్యాంటీన్ 3 కోట్లు కూడా రన్నింగ్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. పెంటపాడు మండలం పడమర్రవెప్పూరు గ్రామంలో జనార్దన స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి వేడుక కళ్యాణం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి తరపున తన తనయుడు కొట్టు విశాల్ దంపతులు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. స్వర్గీయ బాయిశెట్టి వీరన్న కుమారులు కుమార్తెలు దంపతులుగా పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో ఈ కళ్యాణం జరిగింది. 2000 మందికి మంగళవారం అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో పసల అచ్యుత, బాయిశెట్టి కృష్ణమోహన్, రాధాకృష్ణ, కాళీ ప్రసాద్, నయనాల సూర్యచంద్రరావు, కసిరెడ్డి భూపాల్, బోణం వీరయ్య, ఆలయ ఈవో వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ సతీ అలాగే స్వామివారికి అభిషేకం చేయాలి. అలాగే బాయిశెట్టి నిరణ్య ప్రాకార సత్యనారాయణ గారి తరఫున నేను నా చేతుల్లో వస్త్రం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ గ్రామంలో ఇక్కడికి విచ్చేసిన వారితో పాటు ఈ గ్రామస్తులు అందరూ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన అందరి కుటుంబాలు అందరూ బాగుండాలని, మన పిల్లలు అందరూ మంచి చదువుకోవాలని, మీ అందరికీ మంచి ఆరోగ్యంగా పెద్దలందరూ బాగుండాలి, అలాగే మీ పిల్లలందరూ ఉద్యోగాలన్నా అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలి ఎల్లప్పుడూ. అలాగే ఈ గ్రామంలో మరి కొన్ని కార్యక్రమాలు దేవుడి దీవెనతో మరి ఏదైతే సంకల్పం తీసుకున్నామో దాంట్లో నేను కూడా భాగస్వాములు అయ్యి మరి ఎంతో కృషి చేసి ఈ యొక్క రోడ్లు ఏంటి ఏదైనా కానీ దేవుడు చాలా తొందరగా దీవించి మనందరినీ త్వరలో ఈ రానున్న ఈ 1 నెలలోనే కంప్లీట్ అయ్యేలాగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దేవుడి సాంక్షంలో ఎందుకు చెప్తున్నానంటే మేము చేసే కృషి దేవుడికి తెలుసు. అందుకని దేవుడు తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే ఇప్పుడున్న ప్రజలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే చాలా ఇబ్బందులని నాకు తెలుసు. దేవుడు కొంచెం తొందరగా మరి ఆశీర్వదించి అన్ని కార్యక్రమాలు
అలాగే ఇతర ప్రాంతాల్లో మరి హైదరాబాద్లో ఉన్నవారు, వైజాగ్లో ఉన్నవారు, హైదరాబాద్ బెంగళూరు అన్న ఇతర దేశాల్లో ఉన్నవారు అందరూ కూడా అందరు పిల్లలందరూ బాగుండాలి, వారి కుటుంబ సభ్యులందరూ మనస్ఫూర్తిగా బాగుండాలని చెప్పుకోకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నా చేతులతో ఇలాగా ప్రారంభించుకుని ఇక్కడ విచ్చేసిన వారందరితో కూడా మంచి దీవెన మీరు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వదించేలాగా మీరు మంచి బాగా కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కళ్యాణ వైభవం గత 3 రోజుల నుంచి చాలా వైభవంగా జరుగుతుంది. బాయిశెట్టి సుబ్బారాయుడు గారు మనవలు, ముందు మనవలు ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా విశిష్టంగా చేస్తున్నారు. ఈ 5 రోజులు కూడా సుబ్బారాయుడు గారు ముందు మనవలు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలోనే ఉండి ఈ స్వామికి చాలా బాగా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ గ్రామానికి వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ అన్నదానం కూడా వారి యొక్క సొంత ఖర్చులతో వారే చేస్తున్నారు. ఈ గ్రామానికి అందరికీ కూడా అత్యక్షరే వాళ్ళ సందర్భం కూడా అత్యక్షరే ఆర్యనే ప్రజలకి శ్రీ జనార్దన స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడికి విచ్చేసిన బంధువర్గాలు, స్నేహితులు, బాయిశెట్టి వారు, అలాగే ఈ గ్రామస్తులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి వివాహం కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆయన ఆశీస్సులు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు రోజున అన్నదాన కార్యక్రమం, రేపు సాయంత్రం గరుడోత్సవం, ఎల్లుండ శతోత్సవం, అవతల వసంతోత్సవం, సాయంత్రం ఆ రోజున ద్వాదశ ప్రదర్శనాలు కూడా జరుగుతున్నాయి. విశేషమైనటువంటి ఈ రోజున ఇక్కడ అవధి కానీ అంతర్వేదిలో కళ్యాణం ప్రారంభమైంది. పెద్ద ఆయన అలాగే విశేషమైన లక్ష్మీనరసింహ స్వామి వారికి ఉన్నారు. ఈరోజు కళ్యాణం జరిగింది. బాయిశెట్టి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శనసుకారం సంతానం అంతా కూడా బంధుమిత్రుల పరివారంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అన్నదానం అంతా సహకరించిన వారికి అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ జనార్దన స్వామి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమైక్యత స్వర్ణోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక మహాలక్ష్మి నగర్లోని క్లింబర్లీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సమైక్య అధ్యక్షులు మండా బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగింది. సమైక్య ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథులుగా సమైక్య గౌరవ అధ్యక్షులు, ఛాంబర్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ, రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు, కర్రీ ప్రభాకర్ బాలాజీలు పాల్గొన్నారు. ముఖ్య వక్తగా విశ్రాంతి అధ్యాపకులు వాడ్రేవు సుందర్రావు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. మాతృభాష ఆవశ్యకతను అరటిపండు ఒలిచినట్లు చెప్పారు. మాతృభాష తల్లిపాల వంటివిదని అన్నారు. పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దని వక్తలు హితవు పలికారు. మంచి కర్త, రచయిత, ఆచార్యులు అయిన వాడ్రేపు సుందరరావును ఘనంగా సత్కరించారు. స్థాపించబడి తెలుగు సాహితీ సమైక్య ఈరోజు స్వర్ణోత్సవం జరుపుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఈ జిల్లాలో ప్రతి మాసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క తెలుగు సాహితీ సమైక్య అనేది తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఇది ఒకటే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇటువంటిగా 52 సంవత్సరాల నుంచి నిరవధికంగా కార్యక్రమం చేస్తూ తెలుగు భాష అభివృద్ధికి, పురోగతికి కృషి చేస్తున్న సంస్థ. ఎంతోమంది పెద్దలు ఈ సంస్థ ద్వారా ఎదిగి ఈ రాష్ట్రంలో పేరున్న వ్యక్తులుగా పేరు పొందారు. ఏదేమైనా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా తెలుగు మీడియం స్కూల్ తీసేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆ రకంగా 2000 భాషల నుంచి 900 భాషలు 6000 భాషలు మిగిలి అలాగే
ఇవాళ భాషల సంఖ్యలో చూస్తే 4వ స్థానానికి తెలుగు చెందాడింది అని చెప్పడం జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం తెలుగు 2వ భాషకి ముందే ఈ దేశంలో మొదట హిందీ ఉంటే 2వది తెలుగు ఆ భాష లెక్కలో. అటువంటిది ఒక 10 ఏళ్ళ వెనకెళ్తే తెలుగు భాష 3వ స్థానానికి దిగజారిపోయింది. ప్రధానమంత్రిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ వాటర్ సుందరరావు గారు మన వెంటపాడు ఏఆర్కోయించ కళాశాలలో కూడా ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకులుగా వారు పనిచేయడం జరిగింది. వారు కళారంగంలో కూడా అందరికీ చలపరిచకులు. వారు ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాల్లో భాగంగా కీర్తిశేషులు ప్రసాదమూర్తి గారు ఉభయ గోదావరిల కళావాణి అనే కార్యక్రమం ద్వారా వారు రచించినటువంటి నాటికలు మరి సెన్సేషనల్. ఆ రోజు ఏంటంటే కొత్త అధ్యాయాన్ని శ్రీకారం చుట్టి 6 బంగారు అమరజీవి అనే నాటకానికి కందుకూరి నిలేశమైన తెలుగు పాఠ్యాంశాలలో నిలబడి ఉంటారు. వారి జీవితాల ఆధారంగా మరి తీసినటువంటి చిత్రీకరించినటువంటి నాటకం అది. దాంట్లో మన అప్పుడు జీవించినటువంటి ప్రతిశాఖయ్య గారు లాంటి పాత్రలు కూడా అందులో ఉంది. వారిని కూడా ఆ వారి పాత్రలు కూడా నటింపు చేసినటువంటి మరి గొప్ప సృజనాత్మకత మరియు పరిశీలన దృష్టితో ఆయన రచించినటువంటి నాటకాలు చాలా ఆదర్శప్రాయం. తెలుగు నాటకంలో వైభవానికి వారు ఒక విగ్రహాన్ని డాక్టర్ కడిమల సాంబశివరావు గారి ఒక 1000 పేజీల పుస్తకాన్ని వారు సమగ్రంగా 5 సంవత్సరాల పాటు అభివృద్ధిగా కృషి చేసి దాన్ని ముద్రించడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎవరి మాతృభాషని వాళ్ళు పరిరక్షించుకోవడం అనే సదుద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన కార్యక్రమం. దీన్ని ఇంత వైభవంగా 3 రోజులు నిర్వహించుకోవడం, ఇందులోనే ఈ స్వర్ణోత్సవాలు నిర్వహించుకోవడం, తెలుగుని ఇష్టపడడం, తెలుగుని ప్రేమించగలగడం, తెలుగుని మనం హృదయంతో గ్రహించగలగడం. గొప్ప భాష మనది. తెలుగు చాలా గొప్పది అని అంటే మనం మరో భాషని చిన్నదని అనడమో మరో భాష తక్కువ అనడమో కాదు. అలా అని తెలుగునే మనకి కావాలి అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అనడం అంతకన్నా తప్పు మాట. ఎంత బాగా నేర్చుకోగలుగుతావో ఇంగ్లీష్ అంత బాగా నేర్చుకో, ఎంత బాగా నేర్చుకోగలుగుతావో తెలుగు అంత బాగా నేర్చుకో. ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత చదువు చదివినా తిరిగి మనం మన గురించి మాట్లాడుకున్నప్పుడు, మన హృదయంతో మాట్లాడుకున్నప్పుడు, మన ఆత్మతో మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు మన తెలుగులోనే మాట్లాడుకోగలగాలి. అమ్మని గౌరవించినట్టుగానే మాతృభాషను గౌరవించుకోవాలి. ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తాలూకు ప్రధాన సూత్రం ఇది. ప్రపంచంలో ఉండే వేలాది భాషలు ఏ భాషగా భాష ఆ భాషని గౌరవించుకోవడం అనుకునేది. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష 2వ విడత కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి కైగాల శ్రీనివాసులు అతిథులుగా పాల్గొన్నారు. పెంటపాడు ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు విభాగాల్లో వైద్య సేవలు, ఉచిత మందులు పంపిణీ జరిగింది. స్థానిక నాయకులు ఏఎంసీ డైరెక్టర్ దెందుకూరి సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకన్నలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అందరికీ ఉచితంగా మేలైన వైద్యం అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రజలు ఈ వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ యొక్క గ్రామ పాపులేషన్ బట్టి సర్వేలో ఎంతమంది అయితే పేషెంట్స్ వచ్చారో రకరకాలైనటువంటి వ్యాధులను బట్టి వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి మెడికల్ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈవేళ తక్కువగా వచ్చారంటే ఆరోగ్యవంతులు ఎక్కువగా ఉన్నారు, అనారోగ్యవంతులు తక్కువగా ఉన్నారంటే లెక్క మన యొక్క సర్వే ప్రకారంగా. ఇంకా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉన్నా ఆ వ్యాధులు తగ్గడానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫేజ్ 2ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు గ్రామ స్థాయిలో కూడా ఫేజ్ 2ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏ కుటుంబం అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం ధనవంతుల కింద లెక్క. ఒక కుటుంబంలో ఒక పేషెంట్ స్టార్ట్ అయ్యాడంటే ఆ కుటుంబానికి నెలకు వచ్చేటప్పటికి 5-6 వేలు ఈ పేషెంట్కి పెట్టవలసి వస్తుంది. ఇది ఉండకూడదు. ఆరోగ్య ఆంధ్రగా ఉండాలి. ఆరోగ్య ఆంధ్రగా ఉండాలంటే మనం ఏ యొక్క మెడికల్గా మనం టాప్ ప్రయారిటీ ఇచ్చాం స్టేట్ వైడ్గా.
సెకండ్ ప్రయారిటీ విద్యకి ఇచ్చాం. విద్య ఆరోగ్యం ముందు చూడాలి, ఆ తర్వాతే కనుమ ప్రయారిటీస్ ప్రకారంగా వెళ్తుంది గవర్నమెంట్. కానీ ఈనాడు మనం అందరం కూడా అధికార వికేంద్రీకరణని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు చేసుకోవడం జరిగింది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా ముందు వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైతే కంప్లైంట్ ఉందో అది ఇక్కడ అయితే ఇక్కడ సరి చేయటం, లేదంటే తగిన హాస్పిటల్కి పంపించి ఆ హాస్పిటల్లో నయమయ్యే వరకు కూడా మా పార్టీ నాయకులను దగ్గరుండి వాళ్ళకి పూర్తిగా నయమయ్యి ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా దగ్గరుండమనే ఆదేశాలు ఇవ్వడం మాకు జరిగింది. అలాగే మన గ్రామంలో మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ అయితే అవుతుంది, ఇక్కడ అవ్వకపోతే పైన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి 25 లక్షల వరకు కూడా మనకి వైద్యం చేయడానికి గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ ద్వారా. అంచేత మీరు మన గ్రామంలో మీరు వినియోగించుకోవాలి. ఇది మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భేదాలు లేకుండా, కుల మతాల భేదాలు లేకోకుండా ఎవరైతే లేని వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలని ఆయన పెద్ద మనసుతో ఆలోచించి ఆయన ఎంతో సేవ చేస్తుంటే ఈ ఎల్లంపురం గ్రామంలో మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడికి వచ్చి కనీసం మా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ అందరికీ దగ్గరుండి ఆరోగ్యం చూపించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అయినా సరే రావట్లేదు. మనకి ఆరోగ్య సురక్ష అనేది ఇది రెండో భాగం. కొంతమంది ఎవరైనా మిగిలిపోతే కనుక దీంట్లో కూడా కలిసి చక్కగా అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఆరోగ్యం అనేది రాదు మన దగ్గరికి. కాబట్టి మనం ఆరోగ్యం చక్కగా ఉంచుకొని మనకి ఆరోగ్య సురక్షలో ఆరోగ్యశ్రీ కార్డులో 25 లక్షల రూపాయలు, 5 లక్షల దగ్గర నుంచి 25 లక్షల రూపాయల వరకు కూడా పెట్టడం జరిగింది. చక్కగా మనం అందరం కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలాగే మన గ్రామం వచ్చేటప్పటికి ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా మేముగా నాయకులమైనా సరే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కార్యక్రమం కానీ లేకపోతే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇప్పటికి వచ్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏది కూడా మీకు రాలేదు, పూర్తి చేసుకోలేదు కూడా. ప్రతి గ్రామంలో కూడా ప్రతిదీ జరుగుతుంది కార్యక్రమాలు. మీ గ్రామం వచ్చేటప్పటికి ఏది నోచుకోకుండా అయిపోయింది. అందరూ కలిసికట్టుగా లేకపోవటం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి. అందరూ ఇప్పుడు ఎలక్షన్ అయ్యేంత వరకు రాజకీయం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. ప్రజాస్వామ్యవాదులందరూ పత్రికా స్వేచ్ఛను, పాత్రికేయ వృత్తులను గౌరవించాలని తప్ప పాత్రికేయులపై దాడి చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు ఖండించాలని అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులపై దాడుల నిరోధానికి ఒక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వరుసగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ చెన్నైకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ రవికుమార్ రాజు, కోశాధికారి సీలిరాజు, సహాయ కార్యదర్శి గోపీచంద్, సీనియర్ పాత్రికేయులు ఖాదర్, ఏవి రామరాజు, చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవికిరణ్, పాలడుగుల సతీష్, బూర్గుల భాను శ్రీనివాస్, వానపల్లి పొండరీకాక్షుడు, అడప సూర్యప్రకాష్, కె వెంకటరత్నం, సీలి నరేష్, మేక ఆదినారాయణ, చిట్రోజు కృష్ణ, గంటా నాగేశ్వరరావు, సునీల్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకులు ఓవి రాజు, సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు పాల్గొని ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల మీద వరుసగా జరుగుతున్న దాడులు సమాజంలో పాత్రికేయులకు రక్షణ లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అధినేతలుగా ఉన్నవారే మీడియాకి వ్యతిరేకంగా పదే పదే మాట్లాడడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు టార్గెట్ అవుతున్నాయి. చేత రాజకీయ నాయకులు మీడియాని టార్గెట్ చేస్తూ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు మీ సంగతి తేలుస్తానంటాం అనే మాటలు అనడం వల్ల అది వాళ్ళ కార్యకర్తలకి అదొక అవకాశంగా దొరుకుతుంది. నిన్న రాప్తాడులో జరిగిన సంఘటన అయిన తర్వాత గుడివాడ ఎమ్మెల్యే గారు ఒక చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, పోలీసు చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఇవన్నీ కూడా విస్మరించి ఆయన మిమ్మల్ని రావద్దని చెప్తూ ఉంటే ఎందుకు వస్తున్నారు, మీరు వస్తే ఇలాగే జరుగుద్ది అనడం ఒకటి. పత్రికా యాజమాన్యాల పేర్లు తీసుకుని వాళ్ళందరూ వస్తే మీరు కాబట్టి ఇలా వదిలేం, వాళ్ళు వస్తే కనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యుడిగా ప్రమాణం చేసినటువంటి ఒక సీనియర్ లెజిస్లేటర్ ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది. మరి అనంతపురంలో జరిగిన, మొన్న అమరావతిలో ఈనాడు విలేకరుల మీద జరిగిన, లేదు పాత పశ్చిమ గోదావరి జిల్లాలో 5-6 ప్రాంతాల్లో చింతలపూడిలో కానీ, దెందులూరులో కానీ, తర్వాత తణుకు, పాలకొల్లు, నర్సాపురం, ఈ అన్ని చోట్ల కూడా పాత్రికేయుల మీద ఒక పార్టీ కాదు, ఒక పేపర్ కాదు, అలాగే దేశంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలప్పుడు ఇంకా మరికొంత ఉద్రిక్తత పెరుగుద్ది రాజకీయ పార్టీల మధ్య. కానీ ఈ కాన్ఫ్లిక్ట్లో పాత్రికేయులు బలి అవ్వకుండా చూడాల్సిన బాధ్యత, పాత్రికేయులు దెబ్బలు తినకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద, పోలీసు అధికారుల మీద, రెవెన్యూ యంత్రాంగం మీద ఉంటుంది. మేము మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే పాత్రికేయులకి రక్షణ ఇవ్వండి, వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేసుకొనివ్వండి. మరి ఈ దేశంలో పత్రికా విలేకరులు అంటే మరి మంచి చెడు చెప్పే పరిస్థితి ఉంది. ఎవరైనా తెల్లారి లెగ్గాన పత్రిక చదవడమో లేకపోతే టీవీని చూడడమో, దాని ద్వారాగా మంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవడం కోసమే ప్రజలు దాన్ని చూస్తారు. అటువంటి పత్రికా విలేకరులు ప్రాణాలను పరంగా పెట్టి మరి వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే మరి మేమైతే చెప్తారు, వాళ్ళైతే పేపర్ మీద పెట్టి దాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి పత్రికా విలేకరుల మీద దాడులు జరుగుతూ ఉంటే మరి ఎలా మరి ప్రభుత్వానికి క్షేమం కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికి వచ్చి 2 రోజులు జరిగింది, అయినా కూడా ఈ ప్రభుత్వం ఏ విధమైన సంబంధం లేదు. మరి అక్కడ బాధితుడు హాస్పిటల్లో ఉన్నారంటున్నారు, మరి అతను మంచి చెడ్డ చూడవలసిన పరిస్థితి కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ దేశంలో మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ఆ హక్కుని కాలరాస్తుంటూ ఈ పత్రికా విలేకరుల మీద దాడులు చేస్తుంటే ఇక ముందు ఈ పత్రికా విలేకరులు ఏ కార్యక్రమం చేసినా దానికి సిపిఐ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాము. నిన్న కాక మొన్న అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణ గారి మీద చాలా దారుణంగా దాడి చేశారు. ఆ వీడియో చూసినట్లయితే అసలు ఎంత దారుణంగా దాడి చేశారని తెలుస్తుంది. అసలు ఇటీవల కాలంలో ఒక పత్రికా విలేకరి మీద కానీ ఒక ఫోటోగ్రాఫర్ మీద అటువంటి దాడి జరగలేదు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇవాళ హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో గత 20 రోజుల క్రితము నరసాపురం రూరల్ ఈనాడు విలేకరి మీద, అలాగే పాలకొల్లులో సాక్షి విలేకరి మీద, అలాగే దెందులూరులో కూడా సిద్ధం సభ జరిగినప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగింది. అలాగే చింతలపూడి చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు సభ సందర్భంగా కూడా అక్కడ 2 సీనియర్ జర్నలిస్టుల మీద దాడి చేసి వాళ్ళ సెల్ ఫోన్ లాక్కున్నారు. అంటే ఇదంతా మొత్తం చూస్తుంటే ఎలా ఉందంటే ఒక జర్నలిస్టులు, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏ మీడియానే కావచ్చు, జర్నలిస్టులు స్వేచ్ఛగా వృత్తి బాధ్యతలు నిర్వర్తించుకునే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఒకటే, అది వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎవరు దాడి చేశారనేది వీడియో చూస్తే ఎవరెవరనేది క్లియర్గా కనపడుతుంది. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. తక్షణం వాళ్ళందరిని అదుపులో తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం యంత్రాంగం, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. సిద్ధం సభలో రాప్తాడుకు చెందినటువంటి విలేకరిపై, ఫోటోగ్రాఫర్పై, కృష్ణపై దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ నాయకులు కావచ్చు, ఏదైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎవరైతే నాయకులు చెబుతారో వాటిపై ఎక్కువగా వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దాడులని పురుగొల్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఏదైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నటువంటి ఈ ప్రధానంగా పాత్రికేయ స్వేచ్ఛపై, భావ ప్రకటన స్వేచ్ఛపై ఇది దాడి జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనల బాటలు పడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా అధికార పక్షం ఏదైతే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా 24/30 జీవో తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా కక్షగట్టి జర్నలిస్టులపై ఏదైతే వారికి సంఖ్యలు వేసే విధంగా ఇటు పోలీసులు పరంగానూ, అదేవిధంగా కోర్టుల పరంగా కూడా నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా స్టేషన్లో కేసులు నమోదు చేయించడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అటు కల్పించడంతో పాటుగా ఇటు ప్రత్యక్ష దాడులకు పరోక్షంగా వీళ్ళ నాయకులు చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య అని కూడా చెప్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా రొక్కల నాగబుజ్జి చేస్తున్న సేవలు అభినందనీయమని వైసీపీ ఉన్నత కొట్టు విశాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ రొక్కల నాగబుజ్జి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సేవా సంస్థ కార్యాలయాన్ని కొట్టు విశాల్ ప్రారంభించారు. కొట్టు విశాల్ ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ మాట్లాడుతూ, ఓ పక్క సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క ప్రజలకు సేవలు చేస్తూ ఉన్న వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడాన్ని కొనియాడారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, ఏపీడబ్ల్యూజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సమ్మితిట్టి రంగ సురేష్, చిక్కాల రామకృష్ణ, ఖాదర్, ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు రొక్కాల ఆశీర్వాదం, మరియమ్మ, వెంకటేష్, ఎం రోజా, మోర్తరాజు, రాజ్ కుమార్, పద్మప్రియ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా టైమ్స్ స్టార్టింగ్లో ఒకసారి క్రిస్మస్ టైంలో ఆయన ఆర్గనైజేషన్ ఏంటంటే చర్చ్లో పాల్గొన్నారు. అలాగే ఏదైతే బైక్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ మరి అది ఆ సంస్థ ఒకటి, అలాగే ఈ ఆర్గనైజేషన్ ఒకటి ఎన్నో చూశాను. ఆయన సేవలు ఎలా అంటే కరోనా సమయంలో ఎంతోమందికి మరి వారి యొక్క వారితో పాటు మేము కూడా వెళ్ళి కొన్ని నిత్యావసర సరుకులు మరి ఎవరికి ఇల్లు లేని వారికి, చాలా పేదలు ఉన్న వారికి, లేకపోతే కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతోమందికి సేవలు చేశారు. అటువంటి సేవలు ఏమి గుర్తుంటే ఇటువంటి ఆ హార్డ్ వర్కింగ్ పర్సన్ కాబట్టి ఆయన పెడితే బాగుంటుందని చెప్పి మొన్నే ఒక బిజినెస్ ప్రోగ్రాంలో కూడా ఆయన మరి ఎవరైనా సమాజంలో కష్టపడి మనిషి పేరు తెచ్చుకుని విలువతో ఉంది, విలువతో ఉంది ఏ కార్యక్రమం చేసినా అది ఒకరికి సాయం చేసామంటే దానికి వాళ్ళు మనకి గొప్పలు చెప్పక్కర్లేదు, లేకపోతే గొప్పలు కావాల్సిన లేదు. వాళ్ళు మనం ఏదైతే సాయం చేస్తామో ఆ మనుషుల్లో వారికి సంతృప్తి అనేది వాళ్ళ మొహంలో కనపడితే మనం కనుక అది మన ద్వారా చూసే ఉంటే వాళ్ళు నిజంగా అది మనం అదృష్టంగా భావించిన అటువంటి కార్యక్రమాల్లో మరి విజయ్ గారు అలాగే ఉన్న ఆయనతో పాటు చాలామంది
అనేక కార్యక్రమాలు సోమరాజు గారు అయితే అందరూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళు సాయం చేస్తుంటారు. మరి మనందరికీ ఈరోజు ఒక విషయం మనకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే, ఎన్నడూ లేనిది ఏ ముఖ్యమంత్రికి ఆ ఆలోచన రాలేనిది మరి ఈరోజు మన అదృష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అదేవిధంగా అతి ముఖ్యంగా పార్టీ అస్సలే లేదు, విభేదాలు ఉండకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసి ప్రజల కోసం చూపజేసుకుంటే ఆ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి దేవుడి దయతో ప్రజలు నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. అదే ప్రిన్సిపల్స్, అదే ఆ ఐడియాలజీని మరి ఏదైతే బుజ్జిగా చేస్తున్నారో నిజంగా దానికి మంచి అభినందిస్తూ స్థానిక ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న బొలిశెట్టి క్రికెట్ లీగ్ 2వ రోజు ఆటలను తోట గోపి తనయుడు తోట రాజా మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులకు క్రీడలను నిర్వహిస్తున్న బొలిశెట్టి రాజేష్ను తోట రాజా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు చెన్న సనీ, కార్యక్రమ స్పాన్సర్ బొలిశెట్టి రాజేష్లు పాల్గొన్నారు. బీసీఎల్లో సెకండ్ డే. నిన్న ఫస్ట్ డే మూడు మ్యాచెస్ జరిగినాయి, అంటే దాదాపుగా టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఇవాళ సెకండ్ డే. ఇవాళ 4 టీమ్స్కి 4 మ్యాచెస్ జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 8 టీమ్స్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తాయి. వారందరికీ కూడా ముందుగా నా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. బీసీఎల్ సెకండ్ సీజన్ ఇది. దాదాపుగా 50 టీములు, 700 మంది స్టూడెంట్స్, యూత్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళందరికీ కూడా విష్ చేయడానికి తోట రాజా బ్రదర్ వచ్చాడు. మా టీమ్మేట్స్ అందరికీ కూడా విష్ చేయడానికి వచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో దీన్ని ఎప్పుడు మనం అనుకుంటూనే ఉన్నాం, దీన్ని ఒక స్టేడియంగా మలచాలి అని మనం ఏదైతే అనుకుంటామో దానికి కూడా మన ఊర్లో ఉన్న ప్రతి నాయకుల్ని కూడా మనం అడగటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన సైడ్ నుంచి కూడా ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు మనకి. అలాగే మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం నాయకులు తోటగోపి గారు తనయుళ్ళు, తెలుగుదేశం యువ నాయకులు రాజా గారిని మన ఈ బీసీఎల్ సీజన్ గురించి 2 మాటలు ఆయన్ని మన ఉన్న టీమ్మేట్స్ అందరికీ కూడా విష్ చేసి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ. ఇక్కడ జరుగుతున్న బీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ చాలా మంచి కార్యక్రమం ఈరోజు జరిగేది. అలాగే ఇందులో 50 టీములు, దగ్గరగా ఒక 700 మంది ప్లేయర్లు చాలా బాగా ముందుకొచ్చి జాయిన్ అయ్యి ఆడుతున్నారు. ఇక్కడ అందరికీ నా బెస్ట్ విషెస్. అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. వీళ్ళ స్కిల్ సెట్ని బాగా పెంచడానికి. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఇంకా క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయం బీసీఎల్ గురించి తెలుసుకుని ముందుకొచ్చి తోడ్పడాలని కోరుకుంటున్నా. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఎప్పటి నుంచో క్రికెట్ స్టేడియం గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్ స్టేడియం ఎప్పటి నుంచో పెడదామని ఎప్పుడో అనుకున్నారు అందరూ. అది ఎప్పటి నుంచో వెనకబడిపోయింది. తొందరలో మన బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వంలో, రాజేష్ గారి నాయకత్వంలో ఆ స్టేడియం ప్రపోజల్ ముందుకు వస్తుందని కోరుకుంటున్నాం. ఆయనకు కూడా ఎప్పటి నుంచో కూడా ఈ గుడెంలో స్టేడియం ఉండాలి, మన జిల్లాలో ఫస్ట్ స్టేడియం ఉండాలని అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చే ప్రతి ప్లేయరు కూడా డిసిప్లైన్డ్గా, డిగ్నిఫైడ్గా ఆడతారని కోరుకుంటూ. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు, తిమ్ముర్లు ఎక్కువగా వస్తున్నాయని ప్రముఖ వెన్నెముక నిపుణులు రాజమండ్రి వేద స్పైన్ డాక్టర్ తేజో పణీంద్ర అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వెన్నుముక ఎముకలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ శ్రీనివాసరావు ప్రారంభించారు. వైద్య పరీక్షల విభాగాన్ని వేములపల్లి సూర్యచంద్రరావు, మందుల విభాగాన్ని మలకాపల్లి నాగులు ప్రారంభించారు. శిబిరంలో 165 మంది వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎముక సాంద్రత పరీక్షను ఉచితంగా చేశారు. పంచాయతీ కార్యదర్శి కిషోర్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి వేదా స్పైన్ సెంటర్ రాజమహేంద్రవరంలో నెలకొల్పి పేద ప్రజలకు సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఈరోజు గ్రామ పంచాయతీ మరియు వేదా స్పైన్ సెంటర్ వారు సంయుక్త ఆధ్వర్యంలో మన గొల్లగూడెం శివాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ తేజో ఫణేంద్ర, ఆయన వెన్నుముక నిపుణులు. మన రాష్ట్రంలో ఒక 6 ఉంటే అందులో ఒక ఆయన. ఇది గొప్ప వైద్య శిబిరం. అక్కడ లోపల ఎముక సాంద్రత, నీ ఎముకలో బలం ఎంత ఉందో చెప్తుంది ఆ మిషను. అది కార్పొరేట్ హాస్పిటల్లో తప్ప ఇందమ్మటి అక్కడ ఉండదు. దాని ఖరీదు, ఆ టెస్ట్ ఖరీదు 2,500 నుంచి 3,000 రూపాయలు తీసుకుంటారు అక్కడ. మన గొల్లగూడెం గ్రామం తేజ ఫణేంద్ర గారు వచ్చి ఇది గతంలోనే 2 సార్లు పెద్దిరాజు గారు మాకు చెప్పారు, ఇలా పెడదాం సత్యనారాయణ గారు అంటే ఈ మధ్యన మెడికల్ క్యాంపులు జరిగినాయి, దానివల్ల మీరు కొంచెం పెడిదిరిగానని చెప్పి అన్నాం. అలాగే మొన్న 4 రోజుల క్రితం కూడా చెప్పారు. చెప్తే మీరు మ్యాటర్ పెట్టండి సార్ అని చెప్పి అన్న మా గ్రూపుల్లో కూడా పెట్టాం. అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమం బాగా జరగాలి, చుట్టుపక్కల చిన్న చిన్న విలేజ్లు ఆయన అన్నట్టు ఏడూళ్ళు ముఠ అంటారు, మా ఏడూళ్ళ ముఠాని, ఈ గ్రామస్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి వీళ్ళందరూ రావడం, ఈరోజు జనాలు చూస్తే వాళ్ళు 100 మంది చిల్లర ఉన్నారు. మీరు అందరూ కూడా ఇంకెవరన్నా మీరు ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి తెలియజేసి డాక్టర్ గారి సదుపాయాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాను. రొటీన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నింటితో పాటు వెన్నుముక సమస్యలుకి ప్రత్యేకంగా ఎక్కువగా చూస్తూ ఉంటాను. అంటే వెన్నుముక సమస్యలు అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, తర్వాత సయాటికా ప్రాబ్లమ్స్, తర్వాత వెన్నుముక టీబీ, వెన్నుముక ఫ్రాక్చర్స్, వెన్నుముక వంకర్లు, ఇవన్నీ చూస్తూ ఉంటానన్నమాట. యూజువల్గా అయితే రాజమండ్రిలో ఉంటాను ఎక్కువ శాతం. అలాగే తాడేపల్లిగూడెం, తణుకు కూడా వారానికి ఒకసారి వస్తూ ఉంటా. నెలకి 2 సార్లు వెళ్తూ ఉంటా. తాడేపల్లిగూడెంలో మీకు దగ్గరగా ఉండేది ప్రతి ద్వారకా తిరుమల కూడా వస్తూ ఉంటాను ట్రస్ట్ హాస్పిటల్కి, అది ఫ్రీ సర్వీసు. తాడేపల్లిగూడెంలో మీకు అందుబాటులో ఉండేది తాడేపల్లిగూడెం అయితే ప్రతి మంగళవారం సాయంత్రం 4 to 6 అక్కడ ఓపీడీ చూస్తూ ఉంటాను. ఏమన్నా సమస్యలు ఉంటే మీరు ఇక్కడ నివృత్తి కాకపోతే అక్కడికి రావచ్చు. పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన నేతి వృత్తిదారుడైన అందే పార్వతీశం కోటమ్మ దంపతులు శ్రీశైలం మల్లికార్జునుడికి శివరాత్రి రోజున నేసిన నేతన్నను ధరించే తలపాగాను నేశారు. ఈ తలపాగాను నేసిన నేతన్న పట్టణంలోని గ్రంథి శ్రీనివాస్ వరప్రసాద్ రాజేశ్వరి దంపతులు ఆహ్వానించారు. శివరాత్రి రోజున స్వామివారి ధరించే తలపాగా తమ ఇంటికి రావడంతో ఆనందభరితులైన పునీతులమయ్యామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి బంధువులు, పరిసర నివాసితులు కూడా వచ్చి తలపాగాను చూసి దండాలు పెట్టుకున్నారు. నేతన్న పార్వతీశం దంపతులను సత్కరించారు. శివానికి వచ్చేసింది. శ్రీశైలం మల్లికార్జున శివరాత్రి సందర్భంగా మన దువ్వ దగ్గర రామచంద్రాపురంలో 365 రోజులు నేసి శివుడి తలపాగాకి సమర్పిస్తారు. ఆ భాగం మన ఊరు మన దువ్వ దగ్గర రామచంద్రాపురంలో ఆయనకి ఇది 2వ సంవత్సరంలో కలిగింది, 3వ సంవత్సరంలో కలిగింది. దాంతోపాటు దాక్షారామం భీమేశ్వర స్వామికి
కండవా కూడా నేసారు వారు రామచంద్రాపురం దగ్గర. ఆ నేతల భాగ్యంలో నాకు ఈ భాగ్యం కలిగించి మా ఇంటికి శివ తలపాగాకి అనుగ్రహం కలిగి శివుడు అనుగ్రహించాడని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇందాకే నాకు మీ ఇంటికి వస్తారని శివుడు అని చెప్పగానే ఈ పాగా దర్శనానికి కొద్దిగా నాకు తెలిసినంతలో భక్తులందరినీ పిలిచి అందరినీ పెట్టి ప్రసాదం పెట్టి పంపిద్దామనే ఉద్దేశంతో ఈ పాగాని దర్శించుకుంటే ఎప్పుడో జరగని కార్యక్రమాలు జరుగుతాయని మనకి మంచి జరుగుతుందని ఈ పరమాత్ముడు మనకి అనుగ్రహిస్తాడని చెప్పి కలగజేసుకుంటూ కుంచినపల్లిలో గ్రామదేవత దేశాలమ్మ అమ్మవారి నూతన దేవాలయం బుధవారం ఉదయం ప్రారంభానికి ముస్తాబయ్యింది. ఈ దేవాలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ CGF నిధుల నుండి 33,03,000 రూపాయలు మంజూరు చేయగా 16.7 లక్షల రూపాయలు ప్రజల విరాళం కలిపి మొత్తం 50 లక్షలతో దేవాలయం బుధవారం ఉదయం 10:31 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంగళవారం కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సోమ మురళీకృష్ణ, సభ్యులు కనుకపూరి ఉదయభాస్కర్, మేకాశ్రీన్, సొసైటీ అధ్యక్షులు గుమ్మళ్ల తాతారావు, తాడేపల్లి మునీశ్వరరావు, సూరిశెట్టి ధనరాజు, సుంకర శ్రీనివాస్, మేకా సత్యనారాయణ, గుడిగంటల నరసింహారావు, సుంకర నాగేంద్ర, సోమ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. కర్పూరం వెలిగించండి. వేదాహమిదిని బోల్ భవానీ మాతా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ కూడా ఏం చేస్తారంటే ఈసారి అక్షంతలు దేశాలమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించి 21/2/2024 సంవత్సరం అంటే బుధవారం నాడు ఉదయం 10:31 ప్రతిష్ఠించడం గురించి నిన్న 19వ తారీఖు సోమవారం నుంచి కూడా మరి హోమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రారంభం చేశామండి. ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అలాగే మండపారాధన, షోడశోపచార పూజలు, అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు, హోమాలు, చండీ హోమము, రుద్రహోమము మొదలైన కార్యక్రమాలు. తదనంతరం గ్రామంలో ఉండేటువంటి సుభాసినీలు అనగా సుమంగళి పూజ మొత్తం అందరితోనూ కూడా గ్రామంలో ఉండేటువంటి ఆడవాళ్ళందరితోనూ కూడా చక్కగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేశామండి. అలాగే అమ్మవారికి శ్రీచక్రం యంత్రం ప్రతిష్ఠించి చక్కగా శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి అక్కడ శ్రీచక్రానికి పూజ చేసి బలిహరణ అవి చేశాము. బుధవారం ముహూర్తానికి కలశ స్థాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాలు జరుగుతాయండి. శ్రీ దేశాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అండి ఇది. 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో గ్రామదేవత గుడి కట్టుకోలేకపోయాం. ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అడగగానే మాకు ఎంతో సహకరించి మాకు CGF ఫండింగ్ నుంచి 50 లక్షల గ్రాంట్ ఇచ్చి 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారండి. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరించిన మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చానాళ్ళ నుంచి మా గ్రామ ప్రజల కళ అండి ఇది. 100 సంవత్సరాల నుంచి కట్టలేని గుడి దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యన గారు ఆధ్వర్యంలో జరగడం, నాకు అవకాశం, దీనికి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు సహాయ సహకారాలతో పూర్తిగా కూడా ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే గ్రామస్తులందరూ కూడా మాకు సహకరించి వెళ్ళగానే 100 సంవత్సరాల నాడు ఉన్నటువంటి ఈ గుడిని ఈరోజు మనం కట్టగలుగుతున్నామంటే ఎంతో విశేషమైనటువంటిదని చెప్పి మేము వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. రేపు అనగా 21/2/2024 తేదీ బుధవారం ఉదయం 10:31 ఆలయ విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నవి. సహకరించినటువంటి ఆడపడుచులకి మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానిక 17వ వార్డు వాలంటీర్లకు వందన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఒకరికి సేవారత్న అవార్డు, మిగిలిన 16 మందికి సేవామిత్ర అవార్డులతో సత్కరించారు. వాలంటీర్లు అందిస్తున్న ప్రజల సేవా కార్యక్రమాలను అభినందించారు. వారి సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళగన్న పరిపాలన మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థని మరి ప్రతి సంవత్సరం కూడా వారు చేసే సేవలు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ మరి చేసిన సేవలను మనం మాటలో చెప్పలేనిది మరి. ఎందుకంటే 2 సంవత్సరాలు మనకి కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో మన రాష్ట్రంలో ప్రత్యేకించి డెత్ రేటు బాగా తక్కువ. ప్రతి ఒక్క మనిషిని కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి గృహాన్ని తట్టి వారి ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఎంతో కష్టపడ్డారు. మరి వారి కష్టాలని వెలగట్లేదు. మరి అందుకు గుర్తింపుగా మరి వారు చేసిన సేవను ప్రతి సంవత్సరం కూడా వారికి ఎంతో ఈ ప్రభుత్వం ఈ ప్రజలు కూడా కృతజ్ఞతాభావంతో వారికి సత్కారాలు చేయాలని మరి తలపెట్టిన కార్యక్రమం మనిషి చాలా సంతోషించిన విషయం. మరి సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర 3 కార్యక్రమాలు కూడా మరి చేసి వారిని మనం అందరూ కూడా సన్మానించి సత్కరించి వారి ఆనందాన్ని చూడాలని మరి. ఎందుకంటే వారికి ఇచ్చే ఆనందం మనం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది పుట్టించకపోతే మొన్న వచ్చిన కరోనా సమయంలో ఒక్క పేదవాడు కానీ ఉన్నవాడు మాత్రం బతుకుతాడా? కరోనా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సేవ చేయకపోతే మాకెందుకులే జగన్మోహన్ రెడ్డి అన్న మాకు దండ ఎత్తాడా ఏంటది అనుకొని వీళ్ళెవరూ సేవ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వాలంటరీ చేసిన సేవకి ఈ రోజున లేబర్ అనేవాడు ప్రత్యేకంగా బతికి ఉన్నాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ అండి. ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే అసలు లేబర్ కానీ ఉన్నవాడు కానీ ఎవరు ఇంతకు ముందు ఈ గవర్నమెంట్లో ఏదన్నా కావాలి అంటే వాళ్ళ చుట్టూ తిరగడమే. తిరిగి ఇప్పుడు రేషన్కి వెళ్తే ఆ రేషన్ కార్డు లైన్లో 4-5 ఇవ్వటం, 6వాడికి ఇది పని చేస్తలేదు అదే పని చేస్తాను. ఈ రోజున ఏముంది? ఈ రోజున నేనేమన్నా వెళ్తున్నానా, లైన్లో నుంచుంటున్నానా? నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క చిన్నవాడైనా పెద్దవాడైనా వెళ్ళి లైన్లో నుంచొని ఇది మాకు ఇది సమస్య అని చెప్పుకునే లేదు. ప్రతిదీ ఈ వాలంటీర్లు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాళ్ళే తీరుస్తున్నారు. ఇటువంటి వాలంటీర్లు పుట్టించిన ఈ జగనన్న గారికి ఎప్పుడూ కూడా ఇదే కాదు, ఈ 5 ఏళ్లే కాదు, మరి ఎన్నాళ్ళు ఉన్న ఈయనే ఉండాలని కోరుకున్నాం. స్థానిక శ్రీ వాసవి పంచాయత క్షేత్రంలో మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమా చంద్రశేఖర స్వామి వారికి విశేష అభిషేకాలు చేశారు. విఘ్నేశ్వర పూజ అనంతరం మూల విరాట్కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో ఆలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కోశాధికారి నున్నా బాలత్రిపుర సుందరరావు, ఆలయ సెక్రటరీ కురిశెట్టి శ్యామ్ పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సూర్యనారాయణపురం గ్రామంలో మంగళవారం సామూహికంగా గ్రామ కుంకుమ నోములు నోయించారు. ఈ గ్రామ కుంకుమ నోములను తాడేపల్లిగూడెం వెళ్లి ముత్తైదులు చేసుకున్నారు. నోము చేసుకున్న వారికి పూజా సామాగ్రితో సహా తాంబూలాలు కూడా ఆర్యవైశ్య మహిళా సంఘం వారే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ పన్నంగంటి స్వర్ణకాంతి, సెక్రటరీ రాణి, ట్రెజరర్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం అన్న సమారాధన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున గ్రామ కుంకుమ నోములు చేయించారు. ఇక్కడ సూర్యనారాయణపురంలో ప్రెసిడెంట్ గారైన అచ్యుతలక్ష్మి గారు, సెక్రటరీ గారైన నాగలక్ష్మి గారు దగ్గరుండి చాలా బాగా జరిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేమందరం కలిసి సామూహికంగా ఒక 40 మంది దాకా చేసుకున్నాము. అందరికీ 50 మంది దాకా చేసుకున్నాము. అందరూ చాలా బాగా, అచ్యుతలక్ష్మి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా బాగా సదుపాయాలు కల్పించారు. మమ్మల్ని ఎక్కడ నడనివ్వకుండా ఆటోలతో జరిపించుకుంటూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా మాకు చేశారు. మేము ఏలూరు దగ్గర వేగవాడ నుంచి వచ్చాము. వచ్చినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము కైట్లూరు నుంచి వచ్చాము. ఇక్కడ తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం వాళ్ళు గ్రామ కుంకుమ నోము అరేంజ్ చేశారు. దాంట్లో
చేసుకోవడానికి మేము కూడా వచ్చాము. ఇక్కడ చాలా బాగా చేశారు. అచ్యుతలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు. పూజకి సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు బాగా కల్పించారండి. ఎక్కడా లోటు లేకుండా భోజనాలు ఏంటి, మనం వెళ్ళి అక్కడ అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటి, అన్ని రకాలుగా కూడా చాలా సాటిస్ఫై అయ్యాం. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి చేసినందుకు. మొత్తం ఈ కమిటీ మెంబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మంగళవారం శ్రీకృష్ణ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, లక్ష తులసిదళ పూజ జరిగింది. కార్యక్రమంలో సుమారుగా 40 మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయంకాలం శ్రీవారి స్వర్ణోత్తమ భజనా మండలి వారిచే శ్రీకృష్ణాష్టమి, శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఓం కలిపాస వినాశకాయ నమః. ఓం కలిముక్తి ప్రదాదాయ నమః. ఓం కలిముక్తి మహామతే నమః. ఓం కలితాయ నమః. ఓం కలికర్మ విలోపకాయ నమః. ఓం కలిధర్మాది విధ్వంసినే నమః. ఓం కలిధర్మైక ఖండ వికారణాయ నమః. ఓం కలికర్మ దీతాయ నమః. ఓం కలికర్మ దారి పూయ నమః. ఓం కలికైష్టకమాయ నమః. ఓం కలికష్టమి వర్జితాయ నమః. ఓం కలిజ్ఞాయ నమః. ఓం కలిధర్మిణాయ నమః. ఈ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని ఉదయం శ్రీకృష్ణ పరమాత్మ వారికి నిత్య అర్చనలు, అభిషేకాలు, నూతన వస్త్రాల ధారణ, అలాగే ఒకరి వస్త్రాన్ని ఏర్పాటు చేయటం, ఆరంభించడం జరిగింది. ఆ తదుపరి స్వామివారికి ఈరోజు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి 1,00,000 తులసి పూజ అంటే 1,00,000 తులసి దారాలతో స్వామివారికి అర్చన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ 2 ఆవులు పూర్తయి ఇంకా అష్టోత్తర పూజలు ఉన్నాయి. ఇది అయ్యాక స్వామివారి తీర్థప్రసాదాలతో స్వీకరించారు. అలాగే సాయంకాలం శ్రీకృష్ణ అష్టకం పారాయణ, కోటి పారాయణ జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారికి కృపాకార్యాలు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు మాఘశుద్ధ ద్వాదశి ఈ గురువు మనకు ఎవరైతే ఉన్నారో ఈ బంధువులు కట్టినవాడు శ్రీకృష్ణ యోగ ధ్యానం కట్టించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ గురుగారు శ్రీ 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 కోడూరు కృష్ణవేణి మాతాజీ వారి యొక్క 18వ ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 9 గంటలకు గురుపాదుక పూజ, అలాగే 1 గంటకు అన్న సమారాధన కార్యక్రమం. భీష్మ ఏకాదశి చాలా పర్వదినం. భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉండి మన లోకానికి అందరికీ కూడా ప్రజల భక్తులందరికీ కూడా శుభగా మహోపకారం చేశారు. ఆయన అంపశయ్యంలో ఉండి విష్ణు సహస్రనామాన్ని అనుగ్రహించారు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు శ్రీకృష్ణ సాగితంగా ఆయన దర్శనం సాగించినప్పుడు, అంపశయ్యపై ఉండగా దర్శనం సాగించినప్పుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అనుగ్రహించారు. ఆ విధంగా మనందరం కూడా భీష్మాచార్యుల వారికి చాలా రుణపడి ఉన్నాం. ఈ రోజున ఆయన కూడా స్మరించుకుని ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుని ఆ పరమాత్మని ఆరాధించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. స్థానిక రామచంద్రపేట చిన్న వంతెన వద్ద గల కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి భజనా మండలి వారిచే ఏకాహ నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. శ్రీరామ జయరామ జయ జయరామ సంకీర్తనలతో భజన చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.